జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం, మనకి 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి, మనం ఓవరాల్ చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరిస్తూ మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ యొక్క 45 రోజుల సమస్య కాదు ఇక్కడ. ఈ 45 రోజులతో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి 2025 సంవత్సరం మొత్తం కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్న, గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తనంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 10,030 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు వలన తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. కనక పుష్యరాగం ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీరు పర్సనల్ హారోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 2 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అవి ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 3 లేదా 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పూలు ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2, గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నాం కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం, కులదైవం అలా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన
ఇంట్లో కాదు ఆలయాల్లో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి మనం ఇంకా జాతకం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్లి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంలో పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పక్కన వేసుకుంటాం ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, నాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట, అంటే ఒక ముక్క, చాక్ పీస్ ఒక ముక్క. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కానుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు, గుడ్డిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటాయి బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవాడు, గురువు వక్షస్థితిలో ఉన్నవాడు, గురువు నీచ స్థితిలో ఉన్నవాడు, గురువు దశ నడిచేవాడు, గురువు అంతర్దశ నడిచేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం. ద్వాదశ రాశిలో వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గురు యొక్క సంచారం ఎలా ఉంటుంది అంటే కనుక, గురు సంచారం వృశ్చిక రాశిలో లేకపోవచ్చు, కానీ గురు సంచారం అనేది ఏ రాశి జరిగినప్పటికీ ప్రతి రాశి వారికి కూడా దాని యొక్క ఇబ్బందులు, దాని యొక్క ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక గురు సంచారం మిథున రాశి నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం వలన ఎవరెవరికి ఎలా జరుగుతుందని చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. ఎలా అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చున్నారా, అది వసూలు చేసుకున్నానికి మంచి తగినని చెప్పొచ్చు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు లోపున డబ్బులు వచ్చేస్తాయి. అడగండి, అంటే మీకు రావాల్సిన డబ్బులు మాత్రమే వస్తాయి. అయితే రెండోది, ఎక్కడైనా ఆస్తులు తగాదులు ఉన్నాయా, అన్నతగిన మధ్య తగాదులు ఉన్నాయా, పొలాల్లో పంట పండట్లేదా, మార్గదర్శన అవకాశం ఉందా, శత్రుభయం ఉందా, ఇవన్నీ కూడా పటాన్ని చూసుకోవడానికి రెమెడీస్ కానీ పరిహారాలు కానీ మీరు చేసినట్టయితే కనుక కూర్చొని మాట్లాడితే కోర్టులో నచ్చినటువంటి కేసులు కూడా మీ దగ్గరికి వచ్చేసి క్యూర్ అయ్యడానికి కనిపిస్తామని, భార్య మధ్య గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా క్యూర్ అయ్యేలా కనిపిస్తామని. కానీ కేవలం 45 రోజులు మీకు టైం ఉంది. ఆ 45 రోజుల్లోనే మీరు చేసుకోవాలి. తర్వాత గురువు గారు చెప్పారు జరగలేదంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు 2020 సంవత్సరం లోపు కనుక అలాంటి ప్రయత్నం చేస్తే మీకు సానుకూల పడేటువంటి అవకాశం, అదృష్టం మీకు ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కాకపోతే అలాంటి అదృష్టం మీకు జరగట్లేదా, అలాంటి గురువు గారు చెప్పినప్పుడు మీకు అవ్వట్లేదా, అయితే మీ జాతకం లేదా? కాదు, మీ జాతకం సమస్య కాదు కదా. జాతకం బాగుంది, గురువు గారు సరిగా చెప్పారు. మీకు అనుకున్నది జరగట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మీ తెలియని శత్రువు మీ పక్కనే ఉంటారు. చూసుకోండి, మీ ఫ్రెండ్స్ లోనో, మీ శ్రేయభిలాషులోనో, మీ బంధుమిత్రుల్లోనో, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళలోనో, మీకు పైన వాళ్ళు కింద వాళ్ళలోనో, ఖచ్చితంగా మీ మీద లైన్ వేసే వాళ్ళ, మీకు ఎఫైర్స్ ఉన్న వాళ్ళ, ఏదో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా మీ మీద చెడు చేపించేటువంటి ఆస్కారం ఖచ్చితంగా లేదని చెప్పలేము. దానివల్ల మీలో ఏదైనా చెడు ఉంటే ఎలాంటి గ్రహస్థితి, ఎలాంటి జాతకం కూడా మీకు రాదు. గురువుగా చెప్పిన జాతకం మీకు రాదు. కాబట్టి ఆ చెడుకి కనుక మీరు పరిహార మార్గం చేసుకున్నట్టయితే అప్పుడు మీకు జాతకం కలిసి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి నిధి నిక్షేపాలే కావచ్చు, ఆస్తుల అంతస్తులే కావచ్చు, పేరు ప్రఖ్యాతి కావచ్చు, ఇవన్నీ మీరు సాధించాలనుకుంటే ముందు మీరు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తీసేసుకొని పాజిటివిటీ కావాలి, లేదా నేర్పు కావాలి. అప్పుడే మీకు ఈ జాతకలు ఉన్నట్టుగా మీకు జరిగేటువంటి అదృష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలాంటి అశుభం ఉంటుంది, ఎఫ్ఐఆర్స్ వల్ల అశుభం ఉంటుంది, పిల్లల వల్ల పెద్దల వల్ల అశుభం ఉంటుంది. ఎందుకంటే మీ చేతి నుంచి పెట్టినటువంటి వారు మీ శత్రువులుగా ఉంటారు. పాముకి పాలు పోసి పెంచితే అది మిమ్మల్ని బుసగొట్టినట్టుగా మీరు ఎవరెవరికి సహాయం చేస్తారో వారంతా కూడా మిమ్మల్ని వ్యత్యాసించి వ్యతిరేకంగా చూస్తా ఉండేవారు. కాబట్టి మీరంతా కూడా ఒకటే తెలుసుకోవాలి,
ఎదుటి వాళ్ళని నమ్మకుండా మీకు మీరుగా స్వయంగా చేసుకోండి. అప్పుడు గురుబలం అనేది మీకు యోగిస్తుంది. నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఏ రంగంలో ఉన్నా కూడా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టుకుంటే డిసెంబర్ 5 లో పెట్టుకోండి. తర్వాత అంతా యోగించేట కంప్లీట్ మళ్ళీ 1 year దాకా. కాబట్టి హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, అలాంటి డయాగ్నోస్టిక్స్ ఇలాంటివి పెట్టాలనుకుంటే కనుక ఆయుర్వేదిక్ షాప్స్ ఇలాంటి పెట్టాలనుకుంటే కనుక డిసెంబర్ 5వ తారీఖులో పెట్టుకోండి. మీకు అద్భుతంగా ఉంటుంది. అప్పు చేసి పెట్టుకోకండి, ఉన్నంతలోనే పెట్టుకోండి. ఆ తర్వాత దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా రంగాల్లో బాగుండాలంటే కనుక ఒక చిన్నపాటి పరిహారం, గసగసాలు ఒక 50 గ్రాములు, అలానే పౌడర్ ఒక్కలంటారు కదా అది పౌడర్ చేసుకోవాలి ఒక 50 గ్రాములు, దానితో పాటు కుంకుమ పువ్వు ఒక 20 గ్రాములు, ఈ 3 మిశ్రమం కలిపేసి పాలలో కలిపి ఈ పాలు తీసుకెళ్లి ఎక్కడైనా మీ పాదిలో అరటి చెట్టు గాని, కొబ్బరి చెట్టు గాని, అలానే రావి చెట్టు గాని ఉన్నాయా అక్కడ కనుక ఈ పాలు మొదటి ఉంచినట్లయితే కనుక ప్రదక్షిణ చేసుకుంటూ వాటిలో పోసినట్టయితే మీకున్నటువంటి ఏదైనా నెగిటివిటీ ఉన్నా, గురుబలం తక్కువ ఉన్నా, శుక్ర బలం తక్కువ ఉన్నా కూడా మీకు ఇమీడియట్లీ పాజిటివ్ అవుతాయి. దాంతో పాటు ఇంకో పరిహారం మీకుంది. ఆ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం.